నమస్కారం అండి. మీ శరీరం ప్రతిరోజు మీతో మాట్లాడుతది. కానీ అది మన మాటలతో కాదు, సంకేతాలతో. ఏదో ఒక సిగ్నల్ ఇస్తది. అంటే ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు అలసటగా ఉంటది కొంతమందికి, ఎప్పుడు దాహం వేస్తుంటది కొంతమందికి, జుట్టు ఊడిపోతుంటది, కాళ్ళలో తిమ్మిర్లొస్తుంటాయి, రాత్రి కూడా నిద్ర పట్టకపోవడం. సో, ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఇవే మీ శరీరం రిక్వెస్ట్ చేస్తది మిమ్మల్ని. నాకు సహాయం కావాలి. నా బాడీలో ఒక ప్రాబ్లమ్ ఉంది అని హెచ్చరిస్తుంది మిమ్మల్ని. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ శరీరంలో పంపే 10 ముఖ్యమైన సంకేతాలేందో మీరు తెలుసుకుంటారు. హలో ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు ఫోన్ బ్యాటరీ, కార్ సర్వీస్ అని, అదని, ఇదని చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మన శరీరం ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ మాత్రం చాలామంది పట్టించుకోరు. దీనివల్ల చాలా అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది. సో, ఇవన్నీ ముందుగానే గమనించి డాక్టర్ దగ్గరికి వెళ్లి సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. సిగ్నల్ నంబర్ 1, ఎప్పుడూ అలసటగా ఉండడం. మీరు బాగా నిద్రపోయినా, రోజంతా అలసటగా ఉంటే, అది కేవలం పని వల్ల మాత్రం కాదు. ఇది ఇనుము లోపం, నిద్ర సమస్యలు, థైరాయిడ్ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకి కూడా సంకేతం కావచ్చు. సిగ్నల్ నంబర్ 2, ఎక్కువ దాహం వేయడం. రోజంతా నీళ్లు తాగాలనిపిస్తుంటది. నోరు గూడా ఎప్పుడూ ఎండిపోతుంటది. ఇది వేడి వల్ల మాత్రమే కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువుంటే కూడా ఈ లక్షణం కనిపిస్తుంది. నెక్స్ట్ సిగ్నల్ నంబర్ 3, జుట్టు ఎక్కువగా ఊడిపోవడం. రోజుకి కొంత జుట్టు ఊడిపోవడం ఎవరికైనా నార్మల్ విషయమే. కానీ గుప్పెడుగా ఊడిపోవడం మాత్రం కామన్ కాదు. అది ఒత్తిడి వల్ల, పోషకాహార లోపం వల్ల, హార్మోన్ మార్పులు లేదా ఇతర కారణాలతోను కూడా కావచ్చు. సిగ్నల్ నంబర్ 4, కాళ్ళలో తిమ్మిరి రావడం. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల రావచ్చు. కానీ తరచుగా వస్తే మాత్రం నరాల సమస్యలు లేదా విటమిన్ లోపం వంటి కారణాలు కూడా ఉండొచ్చని తెలుసుకోండి. ఇప్పటివరకు చెప్పిన లక్షణాల్లో మీకు ఏది ఎక్కువగా కనిపిస్తుందో కామెంట్‌లో 1-10 వరకు నంబర్ టైప్ చేసి పెట్టండి. నెక్స్ట్ సిగ్నల్ నంబర్ 5, తరచుగా తలనొప్పి రావడం. తక్కువ నీరు తాగడము, ఒత్తిడి, నిద్రలేమి, కళ్ళపై ఒత్తిడి లేదా ఇతర వైద్య కారణాల వల్ల గూడా రావచ్చు తలనొప్పి. సో, మీకు ఇందులో ఏదో ఐడెంటిఫై చేసుకోండి. సిగ్నల్ నంబర్ 6, గాయాలు ఆలస్యంగా మానడం. చిన్న గాయం కూడా చాలా రోజులైనా తగ్గకపోతే చాలా పెద్ద విషయం ఇది. గమనించాల్సిన విషయం. వెంటనే వెళ్లి డాక్టర్‌ని సంప్రదించండి. సిగ్నల్ నంబర్ 7, గోళ్ళు సులభంగా విరిగిపోవడం. కొన్నిసార్లు ఇది పోషకాహార లోపానికి గూడా సంకేతం కావచ్చు. సిగ్నల్ నంబర్ 8, రాత్రి నిద్ర రాకపోవడం. ఫోను మాత్రమే కాదు, ఒత్తిడి, కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గూడా ఈ సమస్య ఉండొచ్చు. సో, ఇంకేదన్నా ఆరోగ్య సమస్యలు గూడా ఉండొచ్చు. సో, దీన్ని గూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సిగ్నల్ నంబర్ 9, అకస్మాత్తుగా బరువు తగ్గడం లేదా పెరగడం. సడెన్‌గా వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ అయిపోతే మాత్రం ఆహారంలో మార్పులు లేకుండానే ఇలా జరిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. సిగ్నల్ నంబర్ 10, మన స్కిన్ పసుపు, నీలం లేదా అసాధారణమైన కలర్‌లోకి మారిపోవడం వంటి మార్పులు కనిపిస్తే వెంటనే వెళ్లి డాక్టర్‌నెళ్లి కలవండి. గుర్తుంచుకోండి, గూగుల్‌లో చదివిన సమాచారంతో మీరే వ్యాధి నిర్ధారణ చేసుకోవద్దు. ఈ లక్షణాలు చాలా సాధారణ కారణాల వల్ల కూడా రావచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఏదైనా పెద్ద ఇష్యూస్ ఉంటే కూడా రావచ్చు. సో, లక్షణాలు మాత్రం ఎక్కువ రోజులు కొనసాగితే లేదా మరీ ఎక్కువ అనిపిస్తే తప్పకుండా ఒక మంచి డాక్టర్ దగ్గరికెళ్లి కలవండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టయితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సైన్స్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్, హెల్త్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. బాయ్.